హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఇది చూసారు కదా, మిక్సీ జార్స్ ఇలా అయిపోతూ ఉంటాయి కదా మనకి వాడుతూ ఉంటే. సో క్లీన్ చేసుకుంటే ఇలా నీట్గా ఉంటుందండి. ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఇప్పుడు. దానికంటే ముందుగా ఒక చిన్న టిప్ చూద్దాము. నిమ్మకాయలు ఇలా ఎండిపోతాయి కదండి, ఇది కామన్ కదా. ఎప్పుడన్నా మనం మర్చిపోయిన ఫ్రిడ్జ్లో ఇలా ఎండిపోతాయి కదా. సో వాటిని తీసుకుని ఇలా కొంచెం వాటర్ వేడెక్కాక అందులో యాడ్ చేయండి. వీటిని ఒక 3 to 4 minutes బట్టి ఇలా ఉంచండి ఆ వాటర్లోనే. ఆ 5 minutes తర్వాత తీసి రసం తీసారంటే చక్కగా వస్తుందండి రసము. సో నేను ఈ నిమ్మకాయలతోనే అవి క్లీన్ చేశాను, అందుకే ఈ టిప్ కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మన మిక్సీ జార్స్ ఉన్నాయి కదా, చూసారు కదా ఇదంతా నల్లగా అయిపోయింది ఇలా. సో ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ 2 వేస్లో చూద్దాము. ముందుగా ఈ నిమ్మరసం తీసుకున్నాను. ఆ 2 నిమ్మకాయలు ఉన్నాయి కదా, వాటి నుంచి నిమ్మరసం తీసుకుని అలాగే కొద్దిగా కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. మొత్తం కంప్లీట్గా పేస్ట్ లాగా అయిపోవాలి అది. సో ఇప్పుడు ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయండి ఇలా బ్రష్తో అయితే వీలుగా ఉంటుంది. మొత్తం కూడా ఇలా పర్ఫెక్ట్గా పట్టించేసేయండి దానికి. మీరు నిమ్మకాయ ప్లేస్లో వెనిగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయలు ఎలాగో మనం వేరే వేటికి యూజ్ చేయలేము కదా, సో నేను దీనికి యూజ్ చేశాను. నిమ్మకాయ వెనిగర్ 2 ఒకేలాగా పనిచేస్తాయండి. సో మనం ఆ కుకింగ్ సోడాలో వెనిగర్ వేసి అలా అయినా చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కూడా పట్టించేసి ఒక 5 minutes పాటు పక్కన పెట్టండి. అలాగే ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూద్దాము. ఇది వేరే జార్ అండి. దీనికి ఒక పేస్ట్ తీసుకుని, వైట్ కలర్లో ఉండే పేస్ట్ తీసుకోండి. నేను కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను. ఇలా మొత్తం కూడా బ్రష్తో అప్లై చేయండి. బ్రష్తో అయితే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా కింద కూడా మొత్తం అప్లై చేసేసి ఒక 10 minutes పాటు ఇలా ఉంచేసేయండి పక్కన. సో ఇది 10 minutes తర్వాత ఫస్ట్ జార్ అండి. ఇది నిమ్మకాయను కుకింగ్ సోడా యాడ్ చేసాం కదా, ఆ జార్ ఇది. సో చూస్తున్నారు కదా, బ్రష్తో క్లీన్ చేస్తుంటే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి. మరీ నీట్గా అయితే పోదండి ఇది, కాకపోతే కొంచెం శుభ్రపడుతుంది అంతే. అడుగున బ్లాక్ అయితే కొంచెం ఉంటుంది అలానే మనం క్లీన్ చేసినా కూడా. కాకపోతే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది క్లీన్ చేసిన ముందును తర్వాత. సో ఇలా మొత్తం కూడా బ్రష్తో క్లీన్ చేసేసుకోండి. అండ్ అలాగే ఈ నిమ్మ చెక్కలు ఉన్నాయి కదా, ఆ నిమ్మ చెక్కలతో కూడా క్లీన్ చేశాను. టైం అయితే చాలానే పట్టిందండి ఇదంతా కూడా క్లీన్ చేయడానికి. ఈ నిమ్మ చెక్కలతో అది ఇలా క్లీన్ చేస్తే నీట్గా పోతుంది అదంతా కూడా. షార్ప్ నైఫ్తో కూడా ట్రై చేశాను, ఇలా అది పోతుందేమో అని చెప్పి. బ్లాక్ అంతా కూడా పోలేదు. అలానే మనం రోజు యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా, దాంతో కూడా ఇలా క్లీన్ చేసేయండి ఫైనల్గా. సో మ్యాక్సిమం ఇలా వచ్చిందండి. ఇంకా ముందైతే చాలా నల్లగా ఉంది కిందంతా కూడా, ఇప్పుడు చక్కగా నీట్గా క్లీన్ అయింది. సో ఇది వచ్చి ఫస్ట్ జార్ అండి. నెక్స్ట్ జార్ ప్రాసెస్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా ఒక 10 minutes పాటు, ఆ 10 minutes తర్వాత ఇలా క్లీన్ చేసేయండి ఆ బ్రష్తో. మోస్ట్లీ మీరు బ్రష్తో క్లీన్ చేసేటప్పుడే చాలా వచ్చేస్తుంది నీట్గా. సో చూడండి, ఆ బ్రష్కి అంతా కూడా బ్లాక్ అంతా అవుతుంది, అదంతా బ్రష్కి అలా పట్టి వచ్చేస్తుంది అట్లా. సో దీన్ని కూడా అలానే క్లీన్ చేసేసుకోండి నిమ్మకాయ చెక్కలో యూజ్ చేసి. అండ్ అలాగే మామూలు మనం రోజు వాడే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ కూడా యూజ్ చేసి క్లీన్ చేసేసుకోండి నీట్గా. సో మొత్తం కూడా ఇలా బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే పోతుంది.
సో ఇవి 2 ప్రాసెస్ అండి క్లీన్ చేసుకోవడానికి జార్స్ని. చూసారు కదా ముందుకి తర్వాతకి డిఫరెన్స్ ఎంత ఉందో. అండ్ అలాగే ఇంకో చిన్న టిప్ వచ్చేసి, మనకి ఆ జార్లు అనేవి పోతూ ఉంటాయి కదా, షార్ప్నెస్ పోతుంది ఆ బ్లేడ్స్కి. సో ఇలా ఐ సైడ్ చేసుకుని మిక్సీ చేశారంటే అవి మళ్ళీ కొంచెం బాగా పనిచేస్తాయండి, షార్ప్నెస్ కూడా పెరుగుతుంది వాటికి. అండ్ అలాగే సెకండ్ ప్రాసెస్ వచ్చి ఉప్పు అయినా కూడా ఇలా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా సో ఈ 2 ప్రాసెస్లో కూడా మిక్సీ జార్ అంటే మన బ్లేడ్స్ అవి బాగా పనిచేస్తాయి. సో చూసారు కదా, మా టిప్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే, అలాగే మా రెసిపీస్ కనుక నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.